భారీగా క్లౌడ్ సంబంధించిన ఉద్యోగాలు ఇండియాలో రాబోతున్నాయి. సో ఫస్ట్ ఏంటి అంటే, దీని ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, అండ్ ఇంకోటి మనం చాట్ జీపీటీ గురించి కూడా మాట్లాడుకుందాము. చాట్ జీపీటీ ఎవరు ఫండ్ చేస్తున్నారు, ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు, ఏంది కూడా మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ సరే, దీని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఏంటి అంటే, న్యూ డేటా ప్రొటెక్షన్ 2022 రూల్ ప్రకారం ఇండియాలో ఉన్న చాలా క్రిటికల్ డేటా హైలీ ఏదైతే ఉందో అది ఇండియాలోనే స్టోర్ చేయాలి అని ఒక కొత్త రూల్ని తీసుకొచ్చారు. ఏది? కొత్త బిల్ ప్రకారం. ఏ బిల్ ప్రకారం? రీసెంట్‌గా అంటే 2022 బిల్ ప్రకారం. కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం 2022 రూల్ ఏదైతే డేటా ప్రొటెక్షన్ రూల్ అయితే ఉందో, అది ఏదైతే పాస్ అయిందో బిల్ అనేది, అది దాని ప్రకారం ఇండియాలోనే డేటాని స్టోర్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఏమవుతుందంటే, చైనా తర్వాత పాపులేషన్ మొత్తంలో చైనా తర్వాత ఇప్పుడు చైనాని క్రాస్ చేస్తున్నామేమో మరి. ఆల్‌మోస్ట్ 140 క్రోర్స్ పైన. ఇంత హ్యూజ్ పాపులేషన్ ఉన్న కంట్రీ డేటా అనేది చాలా ఎక్కువుంటుంది. డేటా ఎక్కువుంటుంది. బయటకి పోకుండా ఇక్కడే ఉంచండి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు చాలా చాలా భారీగా పెరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ డేటా ఇక్కడ స్టోర్ చేస్తే ఉద్యోగాలు పెరగడం ఏంది అంటే, డేటా స్టోరేజ్ సంబంధించి ఇక్కడ ఈ ప్లాంట్స్ అనేవి ఇక్కడే ఉంటే డెఫినెట్‌లీ అండ్ అట్ ది సేమ్ టైమ్ క్లౌడ్ యూసేజ్ అనేది ఇంకా పెరుగుతది. అండ్ డెఫినెట్‌లీ క్లౌడ్‌గా యూజ్ చేసే అన్ని టెక్నాలజీస్ కూడాను మనకి ఇప్పుడు ఇంకా పాపులర్ అవుతాయి. ఇక్కడ ఇండియాలో యూసేజ్ ఎక్కువవుతుంది. అట్ ది సేమ్ టైమ్ దానికి యూసేజ్ ఎక్కువవుతుంది కాబట్టి, దానికి ఇవ్వాల్సిన సర్వీస్ గాని, డెవలప్‌మెంట్ సైడ్ గాని, దానికి సంబంధించిన ఉద్యోగాలు కూడా చాలా చాలా పెరుగుతాయి. అండ్ చాలామంది అనుకుంటున్నారు అండ్ చాట్ జీపీటీ వచ్చింది నిలబడతదా అని. సో చాట్ జీపీటీ వెనకాల ఉంది మైక్రోసాఫ్ట్ అండి. ఫండింగ్ మొత్తం ఇచ్చింది చాట్ జీపీటీకి. అండ్ దీన్ని మనము తక్కువ అంచనా వెయ్యాల్సిన అవసరం లేదు. ఈవెన్ గూగుల్ కూడా తక్కువ అంచనా ఏయటం లేదు. గూగుల్ కూడా పానిక్ అని స్టార్ట్ అయింది. అండ్ ఇది రావడం అనేది మంచి విషయమా? చాట్ జీపీటీ వస్తే మళ్ళీ చాట్ జీపీటీ కూడా బాగా ఫామ్‌లోకొస్తే మరి భారీగా ఉద్యోగాలనేవి మనకి వస్తాయా అంటే డెఫినైట్‌లీ వస్తాయి. ఎందుకు అంటే ఇది కూడా ఒక డేటా స్టోరేజ్ ఇవంతా కూడా ప్లాన్ జేసుకోవాలి. అండ్ ఇప్పటివరకు క్లౌడ్‌గా లేకపోయినా డెఫినైట్‌లీ క్లౌడ్‌గా మూవ్ అయ్యేదానికి ప్లాన్ చేస్తారు. ఎగ్జాక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్‌తో చాట్ జీపీటీ అనేది మనకిప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తా ఉంది. అండ్ ఇది కూడా ఏంటి అంటే క్లౌడ్ బేస్డ్ ఉద్యోగాలనేవి పెరుగుతాయి. క్లౌడ్ బేస్డ్ ఉద్యోగాలంటే సేల్స్ ఫోర్స్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కావచ్చు, తర్వాత ఎజూర్ డెవాప్స్, డెల్‌బూమి ఇంటిగ్రేషన్ కావచ్చు, మ్యూల్‌సాఫ్ట్ కావచ్చు, ఇంకా సర్వీస్ నౌ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఈ డేటా సైన్స్ గాని, దానికి సంబంధించింది పైథాన్ కూడా ఇదంతా కూడా ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ అంతా క్లౌడ్ గానే జరుగుతా ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్‌కి సంబంధించి డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ రిలేటెడ్ ఉన్న అన్ని డొమైన్స్ మీద డెఫినైట్‌లీ దేర్ ఈస్ పాసిబిలిటీస్ అనేవి హ్యూజ్ ఓపెనింగ్స్ అనేవి మొదలవుతాయి. అండ్ ఈ కొత్త రూల్ కూడా మనకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఇక్కడ ఉద్యోగాలు పెరగడానికి. ఇప్పుడు మాక్సిమం ఉద్యోగాలు పోతుంది ఔట్‌సైడ్ ఇండియానే. ఇండియాలో అంటే మాస్ హైరింగ్ అనేది జరుగుతానే ఉంది. దానికి సంబంధించిన ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఈ 4, 5 నెలలనేవి చాలా కీలకం. ఇదొకసారి ఆలోచించండి. సో చాట్ జీపీటీ ఎనకాల ఉన్నది మైక్రోసాఫ్ట్. సో దానికి క్రౌడ్ ఫండింగ్ అనేది చేస్తా ఉంది. ఇదొకటి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సివైసీ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.